మందితో పంచుకోలేని వేదన లోపల లోపల మనల్ని కృంగదీసి కుమిలిపోయేటట్టు చేస్తుందేమో. ఈ ఉదయం నాకు తెలియదు, గాడ్ నోస్. మీ హృదయాలు దేవునికి తెలుసు, నా హృదయం దేవునికి తెలుసు. నేను కూడా ఈ వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఉన్న ప్రధాన కారణాల్లో కూడా నేను కూడా నలిగిపోతా ఉన్నా. రకరకాల పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. మరి ఆ నలిగిపోవడం అంటే ఏంటో రుచి చూస్తున్నాను ప్రియులారా. కానీ ఒక్కటి మాత్రం మనందరం తెలుసుకోవాలి, మనం నలిగిపోతున్నాము అంటే దేవుడు మనల్ని చెరుకు గడల్లాగా తయారు చేశాడు, జిల్లేడు మొక్కల్లాగా కాదు. హాని కలిగించే వాళ్ళు నలగరు, అందరికీ మేలు కలిగించేవాడే నలుగుతాడు, మంచాడే నలుగుతాడు, చెడ్డాడు నలగొడతాడు. యేసు ప్రభువే నలిగిపోయాడు. శాస్త్రులు, పరిచయులు, సైనికులు వీళ్ళు నలగల, రాజులు నలగల. కనుక ఆర్థికంగా నలిగిపోతున్నాం మనం. కొంతమంది అనారోగ్యాన్ని బట్టి నలుగుతున్నాం, కొంతమంది కలతలు, కుటుంబ కలహాలు, మరి కొంతమంది అవమాన భారం, రకరకాలుగా. నేను చెప్పేది దేవుని యొక్క బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. లోకంలో తప్పు చేసి నలిగిపోతారు, అది వేరే విషయం. పాపంలో పడి నలిగిపోతున్న ప్రజలు లోకంలో ఉన్నారు, అది వేరే విషయం. వారికి రక్షణ అవసరం, వారు ఎప్పటికైనా రక్షణలోకి రావాలి. దాన్ని అదే పాడారు, ఎంత పాపినైనను యేసు చేర్చుకును అనే సంగీతం అదే. ఎంత పాపినైనను యేసు చేర్చుకును అనే పాట. సరే, ఇప్పుడు వాడి సంగతి పక్కన పెట్టండి. దేవునిలో ఉంటూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని పనిలో పాల్పంచుకుంటూ కూడా నలిగిపోతున్నావా? అయితే నీవు ఒక చెరుకు గెడ, షుగర్ కేన్. నీ ద్వారా అనేక మంది మధురమైన అనుభవాలను జురుక్కుంటారు. ఆ పాత్రగా నిన్ను చేశాడు. అందుకే రెండు బలమైన ఇనుప దిమ్మెల మధ్యలో నిన్ను నలగొడతాడు అన్నమాట. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఇజ్రాయేలీలకు సాదృశ్యంగా ఉంది మన జీవితం. వాడు ఎంతసేపు నలిగారు? కొంతసేపు నలిగారు. ఆ దుమ్ము రేపుకుంటూ వచ్చేవాడు ఇక పడిపోదాం వీళ్ళ మీద అనుకున్నాడు. ఈ ఘోషించే సముద్రం ముంచేద్దాం అనుకుంది. ఎంతసేపు వాళ్ళ ఆనందం. ఈ నలిగిపోయిన వాడు నలుగురికి దేవుడు పరిష్కారం చెప్పాడు. ఒకేసారి సముద్రము చేల్చబడింది, వీళ్ళు దాటిపోయారు. తరుముకొస్తున్న శత్రువులు సముద్రంలో పడి మునిగిపోయారు. చాలా గొప్ప విషయం ఇది. కనుక నీ జీవితంలో జరుగుద్ది. కాస్త ఓపిక పట్టాలి. కాస్త నలిగేటప్పుడు నిజంగా మరి విపరీతమైనటువంటి బాధ, వేదన ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే ఈ శిలువ శ్రమల ధ్యానాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. నేను ఒక 2-3 సంగతులు రాత్రి ధ్యానం చేసుకున్నాను, అది మీకు చూపిస్తాను. చూడండి, నలిగిపోవడం అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకుందామా? న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక గొప్ప న్యాయాధిపతి కనబడతాడు. ఆయన గిలాదు వాడైన యెఫ్తా. ఆయన అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమనంటే, దైవమా, ఈ అమ్మోనీయులతో నేను పోరాడలేను, నాకు శక్తి నీవు. నేను వెళ్ళి ఆ యుద్ధంలో చనిపోతే చనిపోతా, చనిపోకుండా గనక నేను అమ్మోనీయులు ఓడించి తిరిగి వస్తే, నేను తిరిగి వచ్చేటప్పుడు మా ఇంట్లో నుంచి ఏది ఎదురొస్తే దాన్ని నీకు బలిగా. ఇదేమిటో ఒక విచిత్రమైన మొక్కుబడి. ఏది ఏమైనా మరి దేవుడు ఆనాడు బంధన బంధంలో చాలా కరాఖండిగా చెప్పాడు కదా, మొక్కుకొన్నది తప్పకుండా చెల్లించాలి. ఇది బాగా తెలిసి ఉన్నాడు. మరి పాపం యెఫ్తా వెళ్ళాడు, ఆయన అమ్మోనీయుల మీద జయం పొందాడు, తిరుగు ప్రయాణమై వచ్చాడు. తిరుగు ప్రయాణమై వచ్చి మరి తను ఏమనుకున్నాడో, ఆయన పెంపుడు జంతువు వస్తుంది అనుకున్నాడో, లేకపోతే మరి ఎద్దు వస్తుందో, లేదా గొర్రె వస్తుందో, మరి దాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో. కానీ ఆశ్చర్యకరంగా ఏమైందంటే, వాళ్ళ నాన్నగారు మరి విజయం సాధించి వస్తారన్న సంగతి తెలుసుకుని ఆయన ఏకైక కుమార్తె, ఇంకెవ్వరు పిల్లలు అంటే ఎంత గారాబంగా నిలిచారో, ఏకైక కుమార్తె తంబురలు పట్టుకొని వాళ్ళ నాన్నగారికి స్వాగతం పలుకుతానికి ఎదురొస్తాం. పాపం ఆ బిడ్డ తెలియదు, ఆయన అది మొక్కుకొని వచ్చాడు. ఒక్కసారిగా తన ఇంట్లో నుండి ఏదొస్తుందా దాన్ని దేవునికి ఇచ్చేద్దామని ఎంతో మరి ఉత్సాహంతో వచ్చిన తండ్రికి గుండె బద్దలైపోయింది.
ఎదురుగా తన ఏకైక కుమార్తె వచ్చింది ముద్దుగా, డాడీ డాడీ కంగ్రాచులేషన్స్ డాడీ, యువర్ వెరీ గ్రేట్ డాడీ అని ఆ పిల్ల నవ్వుతూ మాట్లాడుతుంటే ఈ తండ్రి హృదయం ఎంత భద్రైపోయిందో. ఒక పక్క దేవునికి మొక్కుబడి ఇచ్చాడు, మాట ఇచ్చాడు, ఇంకో పక్క ఒక్కగానొక్క కూతురు ఎదురొచ్చింది. బిడ్డలారా, ఆ తండ్రి పడే ఆ యాతన ఎంత ఘోరంగా ఉంటుందో మీరు చూడండి. నలిగిపోవటం అనే పదానికి ఎంత విలువైన మరి ఆ భావం ఇక్కడ కనబడుతుందో చూడండి. అయినప్పటికీ యెఫ్తాలో ఉన్నటువంటి ఒక గొప్ప దైవ లక్షణం ఏంటంటే, ఏకైక కుమార్తె డాడీ డాడీ అంటే వచ్చేటువంటి ఆ బిడ్డని మరి చేతులారా దేవునికి ఇచ్చిన మాట చొప్పున దేవునికే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆ తర్వాత చదవండి 35వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఇప్పుడు మన టైం తక్కువ ఉంది, మీరు ఈ మెసేజ్ అయిన తర్వాత ఈ రెఫరెన్స్ మీరు స్టడీ చేయండి. అట్లాంటి గొప్ప నలుగుడు అయింది. మా బిడ్డ కూడా తెలిసిందమ్మా, నువ్వు వచ్చేవేమిట్రా, అయ్యో నేను దేవునికి ఇలా మొక్కుబడి చేసుకున్నాను రా చిన్న కన్నా, నిన్ను నేను ఎలా ఇవ్వాలరా అని మా తండ్రి ఎంత అల్లాడిపోయాడు, ఎంత అల్లాడిపోయాడు, ఎంత అల్లాడిపోయాడు. ఆ అమ్మాయి కూడా దైవికమైనటువంటి బిడ్డ. వీళ్ళిద్దరూ దేవుల్లో చాలా స్టాండర్డ్ ఉన్నవాళ్ళు, గాడ్ నోస్. ఆ అమ్మాయి కూడా ఏముందో తెలుసా, అయ్యో నన్ను చంపేస్తావా, నన్ను అందుకే కన్నావా, అందుకే పెంచావా, ఇలాంటి విరుపు మాటలు మాట్లాడలా. అయ్యో అలాగే డాడీ మాటిచ్చావా, ఓకే యూ కెన్ ప్రొసీడ్, నీ మాట నువ్వు తీసుకోవద్దు, వెనక్కి తీయొద్దు, ఒక సహాయం చేయి డాడీ, వెంటనే నన్ను బలి వద్దు, నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వు, నేను ఇంత జీవితం జీవించాను కదా, నేను కాస్త ప్రలాపించి కాస్త నేను మరి మెంటల్గా సిద్ధపడి వస్తాను, నన్ను సంతోషంగా బలిమ్మంటే 2 నెలలు ఈ అబ్బాయి కొండపైక చాలా చెలికత్తెలతో వెళ్ళి అక్కడ ఏడ్చి దేవుని సన్నిధిలో, ప్రభా మా నాన్నగారు ఇచ్చిన మాట చొప్పున నన్ను నేను బలిగా అర్పించుకున్నానని చెప్పి ఆమె మాట ఇచ్చి 2 నెలల తర్వాత వస్తే అక్కడ చిన్న మాట ఉంటుంది, ఆమె తిరిగి రాగా ఆయన తాను అనుకున్నట్టు చేసేశాడు అని. చిన్న మాటే ఎంత ఘోరం, ఎంత వేదన, ఎంత నలిగిపోయాడు. ఎదిగిన ఆడపిల్లలు ఒక్కొక్కసారి పొరపాటు చేసి తల్లిదండ్రులకి ఎదురుగా తిరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు పడే నలుగుడు మాటల్లో చెప్పలేదు. ఆడపిల్లల్ని తండ్రి గుండె పెట్టి పెంచుతాడు, ఎందుకంటే ఆడపిల్ల కదా. మరి ఆ అమ్మాయికి ఏమాత్రం కష్టం రాకుండా వాళ్ళ నాన్నగారు ప్రాణమంతా పెట్టి పెంచుతాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి ఆడపిల్లలు అనేకమైనటువంటి మోసాల్లో చిక్కుబడి ట్రాప్లో పడిపోయి ప్రాణం పెట్టి పెంచిన తండ్రిని గుండె బద్దలు కొడతా ఉంటారు. ఏం చేస్తాడు పాపం ఆ తండ్రి? ఒక పక్క సొంత కుమార్తె, ఇంకో పక్క ఎవరినో ఈ దారిపోయే దానిని నేను అన్నీ చేసుకుంటానని వెళ్ళిపోతే అవమాన భారంలో ఆ అమ్మాయిని తోసేయలేక, దగ్గర తీసుకోలేక తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. ఇలాంటివి మన ఇళ్లలో జరగకూడదు. మనకి అన్యుల్లో మనం చూసాక కొన్నాళ్ళ క్రితం ఈ ప్రణయ్ అనే ఒక కుర్రాడు, ఆయన భార్య పేరు ఏదో మర్చిపోయాను నేను, అమ్మాయి ఇప్పుడు ఉంది. మరి అతన్ని చేసుకున్నందుకు వాళ్ళ నాన్న ఎంత నలిగిపోయాడు. ఈ అమ్మాయి మరి ఎంతో అల్లారుముద్దుగా పెరిగిందట పాపం. కానీ ఈ అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వీడియోలో నాన్న పంపించిందట. చూసారా ఆ అమ్మాయి ఎంత ఘోరమైన తప్పుదని చేసిందో. నలిగిపోయాడు ఆ మనిషి పాపం, నలిగిపోయాడు చాలా వేదనగా. ఆ కసిలో పిచ్చిన అమ్మాయిని తీసేసుకున్నాడు. ఆ అబ్బాయిని చంపించేశాడు. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు పాపం ఆయనకి. ఆయన చూసారా ఆ నలిగి 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 చివరికి ఆ నిండు తండ్రి గుండె ఆగిపోయి చనిపోయాడండి. చాలా ఘోరం అది. ఇట్లాంటివి క్రైస్తవ కుటుంబాల్లో జరగకూడదు. పిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు ఉంటే నేను మరొకసారి చెప్తున్నాను, మీరు తల్లిదండ్రుల గుండెలను నలగొడుతున్నారేమో చూడండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మన గృహాల్లో జరగకుండా తల్లిదండ్రులమైనటువంటి మనం కూడా మన పిల్లలకి బాల్యం నుండి వారికి భయభక్తులు నేర్పుదము కాక. చూసారండి, ఒకవేళ ఇలాంటి స్థితిలో మీరు నలుగుతూ ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీకంటే ముందు యేసు ప్రభు నలిపాడు. తప్పకుండా మీ నలుగురిలోంచి దేవుడు విడుదల చేస్తాడు. ఇంకా ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇంకొక పదం కూడా మనకు తెలుసు. 2వ సమూయేలు గ్రంథంలో దుష్కార్యం జరిగింది.
చాలా గొప్ప ప్రేమ కలిగింది దావీదు. మరి ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి కుమారుడు అబ్షాలోము. అతను ఎంత ప్రేమ గలవాడంటే ఆయన చాలా పొడుగై పెద్దోడై ఇంత జుట్టు పెంచి రాజకీయాలు పెంచుకొని సైన్యాన్ని కూడా కట్టుకొని చివరికి వాళ్ళ నాన్నగారి మీదే గుర్రాలు వేసుకొని యుద్ధానికి కాలు దూకుతుంటే దావీదు తన సైన్యం అతని మీద యుద్ధం చేయడానికి రాజ్యం తరపున బయలుదేరుతుంటే ఇదిగో దావీదు అంటాడు, బాలు ఏం చేయొద్దు అంటున్నాడు. ఏమన్నాడు, అంత ఎత్తు అయ్యి అంత మీసాలు వచ్చి గడ్డలు వచ్చి జుట్టు పెంచుకొని పైగా చెడ్డోడయి రాజకీయం చేసి సైన్యాన్ని పోగేసి అంత లెవెల్ అయితే దావీదుకి అతను ఎలా కనపడుతున్నాడండి, బాలుడు. తిరిగి వచ్చాక కూడా అంటాడు, బాలుడు క్షేమంగా ఉన్నాడా? అది బాలుడు ఏంటి? తండ్రి కళ్ళకి పిల్లలు ఎప్పుడు బాలుడుగానే కనపడతారు. పిల్లలు ఎప్పుడు బాలుడే. ఒక్కొక్కసారి తండ్రి కంటే హైట్ అవుతాడు పిల్లడు, అది సంతోషపడతాడు తప్ప హైట్ అయ్యాడని చెప్పేసి నువ్వు ఎరా పోరా అండవు, చిన్నోడా అంటాడు. నేను కూడా మా పిల్లల్ని ఇప్పటికి చిన్నోడా, చింతల్లి, పూజి తల్లి. తండ్రిగా మగపిల్లలు కూడా ఆలోచించండి. మీరు ఎంత ఎత్తు పెరిగినా, ఎంత శ్రమ, ఎంత ఓపిక వచ్చినా, మాకంటే మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా, ఎంత బలశాలులుగా మారినా మీరు తల్లిదండ్రుల కంటికి చిన్న పిల్లల మాదిరే కనపడతారు. అక్కడ మీరు చదివితే నాకు భలే గుండె తొలుక్కుపోయిందండి. దావీదు అంటాడు, బాలుడు క్షేమంగా ఉన్నాడా? ఆ పక్కన ఉన్నటువంటి ఆ సైన్యాధిపతికి పిచ్చెక్కింది. బాలుడేంటే ఈ కొడుకైతే రాజ్యాన్ని మొత్తాన్ని రాజకీయం చేసి లాగేసుకుంటున్నాడు, నిన్ను చంపడానికి వస్తుంటే అని చూసి నువ్వు బాలుడు అంటే ఏంటి? దావీదికి అబ్షాలోముకి మధ్యలో వచ్చినటువంటి ఆ వైరు వల్ల ఆ తండ్రి అయిన దావీదు ఎంత నలిగిపోయాడు. అతను ఎంత నలిగిపోయాడు. అతన్ని కథపటా కూడా సైనికులకి ధైర్యం చాలదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇలాంటి మగపిల్లలు ఉంటే దేవుడి ఈ ఉదయకాలం ఓసారి ఆలోచించేయండి. పొరపాటున కూడా నిన్ను కని పెంచి నీకు మంచి బుద్ధులు నేర్పి నీకు మంచి గుణగణాలను నీకు అబ్బేటట్టుగా నీకు ఊహ లేనప్పుడే నీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేసి నీ యొక్క జీవితం మచ్చపడకుండా, మాట పడకుండా, నలుగురిలో తల దించుకోకుండా తలెత్తేటట్టుగా నిన్ను స్థితిగా తీసుకొచ్చినటువంటి నిన్ను కన్న తల్లిని, నిన్ను కన్న తండ్రిని నలగొడుతున్నావేమో. ఓసారి వివాహం అయిన తర్వాత కూడా అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఓసారి అపార్థం చేసుకోలేక కూడా పిల్లలు కూడా నలిగిపోతారు. ఒక్కోసారి ఇటు భార్యకు చెప్పాలా, లేకపోతే ఇటు అమ్మకి చెప్పాలా, తల్లా పెళ్ళామా అని ఎప్పుడో ఒక కథ కూడా నేను విన్నాను. ఇది ఒక నలుగుడు. ఒక్కొక్కసారి ఆడపిల్లలు నలిగిపోతూ ఉంటారు. నేను ఒక మాట రాశా, అమ్మకి అత్తమ్మకి మధ్యలో నలిగిపోయే కోడళ్లకు వందనాలు. అమ్మలకు అత్తమ్మలకు మధ్యలో నలిగిపోయే కోడళ్ళు. చాలా కుటుంబాల్లో ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. మరి ఒక్కోసారి అల్లుడికి మరి కూతురికి మధ్యలో మామూలుగా నలిగిపోతూ ఉంటాడు. ఇలా మరి దావీదు అబ్షాలోము తండ్రి కొడుకుల మధ్యలో అటు కొడుకుని పోగొట్టుకోలేక, ఇటు రాజ్య నియమాన్ని వదిలిపెట్టలేక ఆ తండ్రి పడ్డ ఆ నలుగుడు మామూలు నలుగుడు కాదు. అందుకే ఈ శ్రమ దినాల్లో ఇది మరొక గొప్ప అనుభవం. మరి ఎంతమంది కుటుంబాలలో ఇలాంటి నలుగుడు నలుగుతున్నారో మీరు చూడండి. వృద్ధాప్యంకి వచ్చిన తల్లిదండ్రులు అయితే మరి పిల్లలు ఒక్కొక్కసారి అర్థం చేసుకోకపోవటం వల్ల కూడా 70 ఏళ్ళు అయిన పిల్లలు తల్లిదండ్రులు అడిగిపోవటం మనం చూస్తాం. వాళ్ళకేవో చిన్నపిల్లల మాదిరిగా వాళ్ళ కోరికలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి పిల్లలకు కూడా అర్థం కావు. ఆ అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు గౌరవించరు. ఆ గౌరవం దొక్కక తల్లిదండ్రులు ఎంతో నలిగిపోతా ఉంటారు. ఎంతో నలిగిపోతారు, కనపడరు, పైకి చెప్పరు. కళ్ళు లోతుకెళ్ళిపోయి బొగ్గలు ఇదైపోయి మనసు నలిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సేవకుడిగా అనుభవపూర్వకంగా నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, నలగొద్దు. ఒకవేళ నలుగుతున్నా కూడా టెన్షన్ పెట్టుకోవద్దు, అనారోగ్యానికి గురి కావద్దు, నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే నీ కొరకు ఆయన నలిగిపోయాడు. కనుక నీ నలుగుడు కొంతసేపే ఉంటుంది. నేను ఇందా చెప్పాను, ఇశ్రాయేలీయులు కొంతసేపే నలిగారు, తర్వాత విడుదల పొందారు. నీకు కూడా అలాంటి విడుదల సమీపిస్తుంది. ఎందుకంటే
ఇది కృపాకాలం, యేసుక్రీస్తు కాలం, ఆయన ప్రేమ కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ రామరాజ్యంలో ప్రేమరాజ్యం స్థాపించడానికి ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు మన సొంత రక్షకుడు. కనుక ఆయన నిన్ను నన్ను ఈ నలిగిపోతున్నటువంటి ఈ వేదనలో నుంచి విడుదల చేయడానికి ఆయన సిద్ధహస్తుడు. మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి, ఓపిక పట్టాలి, సారీ చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలి, సాగిపోవాలి. ఇది చాలా చాలా విలువైనటువంటి అంశం. భీష్మించు కూర్చోవద్దు, అలగొద్దు, ముఖం చాటేయొద్దు. ఇంకా నలిగిపోతుంటారు. ఆ నలిగిపోకుండా బయటపడాలంటే కాస్త ఒక మెట్టు దిగాల. తల్లిదండ్రులు కూడా మెట్టు దిగాల, పిల్లలైతే పూర్తిగా దిగాలి. ఎందుకంటే నిన్ను ఎత్తుకొని లాలించిన తల్లి కదా, తండ్రి కదా, నువ్వు దిగాల. ఆ ఇగో మానేయాల. తల్లిదండ్రులుగా మనం కూడా ఒకసారి ఆలోచించాలి. బైబిల్లో మనకు ఒక హెచ్చరిక ఉంది, మర్చిపోయారా? ఏమన్నాడు తండ్రి పిల్లలకి దేవుడు? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు. దట్స్ అ వార్నింగ్. అంటే కోపం రేపడం కూడా మన పొరపాటే. కనుక పొరపాటున ఒక్కొక్కసారి ఆవేశంలో మాట మీద మాట ఉండి పిల్లల కోపం రేపితే నువ్వు ఒక మెట్టు దిగితే తప్పులేదు. నీ బిడ్డగా ఎవరో ఇంటి ముందుకెళ్ళి నువ్వు దిగక్కర్లేదుగా. నీ కడుపులోంచి వచ్చిన బిడ్డ, నేను పెంచుకున్న నా బిడ్డ ముందు నాన్న ఏందిరా అలా అయిపోయిందిరా అని అనుకోవడం తప్పులేదు. అలాగే బిడ్డలారా, తండ్రి కూతుర్ల మధ్యలో, మరి తండ్రి కొడుకుల మధ్యలో, ఒక్కోసారి భార్య భర్తల మధ్యలో నలిగిపోవటం మనం చూస్తాం. భార్య ఒక్కొక్కసారి సరిగ్గా అర్థం చేసుకోకుండా మరి భర్త నల్లగొట్టేస్తాం. భర్త ఒక పక్కన ఉద్యోగం చేయాలా, లేదా వ్యాపారం, బయట రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా వస్తుంటారు. అంతెందుకండి, డ్రైవింగ్ చేస్తాను నేను అప్పుడప్పుడు. డ్రైవింగ్ ఒక్కసారి వెళ్ళి డ్రైవ్ చేసుకొస్తే ఆ మనిషి మైండ్ ఎంత కచ్చా అయిపోద్దు. ఎందుకంటే ఎవరెటు వస్తారో తెలియదు, ఎవరెటు వస్తారో తెలియదు, ఎటు నుంచి ఏదో వస్తుందో తెలియదు. ఇప్పుడు ఒక్కోసారి నేను కారులో డ్రైవ్ చేస్తుంటా, తప్పు ఆ ముందు వచ్చినటువంటి ఆ టూ వీలర్ అయినా టూ వీలర్ ఆపి కిటికీ దించి నన్నే తిడుతున్నావు సార్. నేనేం తప్పు చేయలా. అతనే వెళ్ళేవాడు మరి నా పక్క దాకా వచ్చి సైడ్ దాకా వచ్చాడు. నేను బ్రేక్ వేసాను, అతను బ్రేక్ వేసాడు, ఆపి నన్ను తిడుతున్నాడు. అంటే ఏంటనమాట, తప్పదది డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇంటికి రాగానే ఆ తండ్రి లేదా ఆ యజమానుడు, ఆ భర్త ఏం కోరుకుంటాడు? అవన్నీ మర్చిపోవాలని కోరుకుంటాడు. కానీ ఒక్కోసారి ఇంట్లో ఉన్న భార్యలు కదా అర్థం కాదు, ఎంత కష్టపడి వచ్చాడో అర్థం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబ్ చూడడానికి చాలా మరి హుందాతనంగా ఉంటుందేమో, కాస్త జీవితం కనబడతా ఉంటుందేమో, కానీ వాళ్ళు లోపల మరి నలిగిపోతున్నటువంటి ఆ విధానం మామూలు కాదు. మా అబ్బాయిని నేను చూస్తున్నాగా, ఇంకా మన ప్రియులు చాలా మంది ఉన్నారు కదా, మన పెద్దలు, మరి కిరణ్ గారు లాంటి వాళ్ళు, నీలాంబర్ రాజ్ గారు, ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నేను చూస్తా ఉన్నాను. పాపం వాళ్ళకి అసలు కొంచెం కూడా మరి వెసులుబాటు లేకుండా అంత మైండ్తో మరి రోజు నలిగిపోవాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో భార్య అర్థం చేసుకోవాలా, అలాంటి టైంలో ఇంట్లో పిల్లలు అర్థం చేసుకోవాలా. అరే మా డాడీ లేకపోతే నా భర్త ఎంతో నలిగిపోతూ వస్తున్నాడు, ఇంకా నేను నల్లగొట్టకూడదని అందరూ తెలివి మీరాలా, జ్ఞానవంతురాల్లాగా ప్రవర్తన చేయాలి. ఇంకా చాలా ఉందనుకోండి. నాకు ఈ సబ్జెక్ట్ నేను తయారు చేసుకున్నాను. ఎప్పుడైనా మందితో పంచుకోలేని వేదన లోపల మనల్ని కృంగదీసి కుమిలిపోయేటట్టు చేస్తుందేమో. ఈ ఉదయం నాకు తెలియదు, గాడ్ నోస్. మీ హృదయాలు దేవునికి తెలుసు, నా హృదయం దేవునికి తెలుసు. నేను కూడా ఈ వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఉన్న ప్రధాన కారణాల్లో కూడా నేను కూడా నలిగిపోతా ఉన్నా. రకరకాల పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. మరి ఆ నలిగిపోవడం అంటే ఏంటో రుచి చూస్తున్నాను ప్రియులారా. కానీ ఒక్కటి మాత్రం మనందరం తెలుసుకోవాలి, మనం నలిగిపోతున్నాము అంటే దేవుడు మనల్ని చెరుకు గడల్లాగా తయారు చేశాడు, జిల్లేడు మొక్కల్లాగా కాదు. హాని కలిగించే వాళ్ళు నలగరు, అందరికీ మేలు కలిగించేవాడే నలుగుతాడు. మంచాడే నలుగుతాడు, చెడ్డాడు నలగొడతాడు. యేసు ప్రభువే నలిగిపోయాడు. శాస్త్రులు, పరిచయులు, సైనికులు వీళ్ళు నలగల, రాజులు నలగల. కనుక ఆర్థికంగా నలిగిపోతున్నాం మనం. కొంతమంది అనారోగ్యాన్ని బట్టి నలుగుతున్నాం, కొంతమంది కలతలు, కుటుంబ కలహాలు, మరి కొంతమంది అవమాన భారం, రకరకాలుగా. నేను చెప్పేది దేవుని యొక్క బిడ్డల గురించి మాట్లాడుతున్నాను.
లోకంలో తప్పు చేసి నలిగిపోతారు, అది వేరే విషయం. పాపంలో పడి నలిగిపోతున్న ప్రజలు లోకంలో ఉన్నారు, అది వేరే విషయం. వారికి రక్షణ అవసరం, వారు ఎప్పటికైనా రక్షణలోకి రావాలి. దాన్ని అదే పాడా, ఎంత పాపినైనాను యేసు చేర్చుకును అనే సంగీతం అదే. ఎంత పాపినైనాను యేసు చేర్చుకును అనే పాట. సరే, ఇప్పుడు వాడి సంగతి పక్కన పెట్టండి. దేవుణ్ణి ఉంటూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని పనిలో పాల్పంచుకుంటూ కూడా నలిగిపోతున్నావా? అయితే నీవు ఒక చెరుకు గెడ, షుగర్ కేన్. నీ ద్వారా అనేక మంది మధురమైన అనుభవాలను జురుక్కుంటారు. ఆ పాత్రగా నిన్ను చేశాడు. అందుకే రెండు బలమైన ఇనుప దిమ్మెల మధ్యలో నిన్ను నలగొడతాడు అన్నమాట. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఇజ్రాయేలీలకు సాదృశ్యంగా ఉంది మన జీవితం. వాడు ఎంతసేపు నలిగారు? కొంతసేపు నలిగారు. ఆ దుమ్ము రేపుకుంటూ వచ్చేవాడు ఇక పడిపోదాం వీళ్ళ మీద అనుకున్నాడు. ఈ ఘోషించే సముద్రం ముంచేద్దాం అనుకుంది. ఎంతసేపు వాడు ఆనందం. ఈ నలిగిపోయిన వాడు నలుగురికి దేవుడు పరిష్కారం చెప్పాడు. ఒకేసారి సముద్రము చేల్చబడింది, వీళ్ళు దాటిపోయారు. తరుముకొస్తున్న శత్రువులు సముద్రంలో పడి మునిగిపోయారు. చాలా గొప్ప విషయం అది. కనుక నీ జీవితంలో జరుగుద్ది. కాస్త ఓపిక పట్టాల. కాస్త నలిగేటప్పుడు నిజంగా మరి విపరీతమైనటువంటి బాధ వేదన ఉంటుంది, ఉండకుండా ఉండదు. అయితే ఈ శిలువ శ్రమల ధ్యానాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. నేను ఒక 2-3 సంగతులు రాత్రి ధ్యానం చేసుకున్నాను, అది మీకు చూపిస్తాను. చూడండి, నలిగిపోవడం అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకుందామా? న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక గొప్ప న్యాయాధిపతి కనబడతాడు. ఆయన గిలాదు వాడైన యెఫ్తా. ఆయన అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమనంటే, దైవమా, ఈ అమ్మోనీయులతో నేను పోరాడలేను, నాకు శక్తి నీవు. నేను వెళ్ళి ఆ యుద్ధంలో చనిపోతా. చనిపోకుండా కనుక నేను అమ్మోనీయులు ఓడించి తిరిగి వస్తే, నేను తిరిగి వచ్చేటప్పుడు మా ఇంట్లో నుంచి ఏది ఎదురొస్తే దాన్ని నీకు బలిగా. దేవుడు ఒక విచిత్రమైన మొక్కుబడి. ఏది ఏమైనా మరి దేవుడు ఆనాడు బంధన బంధువులు చాలా కరాఖండిగా చెప్పాడు కదా, మొక్కుకొన్నది తప్పకుండా చెల్లించాలని. ఇది బాగా తెలిసి ఉన్నాడు. మరి పాపం యెఫ్తా వెళ్ళాడు, ఆయన అమ్మోనీయుల మీద జయం పొందాడు, తిరుగు ప్రయాణమై వచ్చాడు. తిరుగు ప్రయాణమై వచ్చి మరి తను ఏమనుకున్నాడో, ఆయన పెంపుడు జంతువు వస్తుంది అనుకున్నాడో, లేకపోతే మరి ఎద్దు వస్తుందో, లేదా గొర్రె వస్తుందో, మరి దాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో. కానీ ఆశ్చర్యకరంగా ఏమైందంటే, వాళ్ళ నాన్నగారు మరి విజయం సాధించి వస్తారన్న సంగతి తెలుసుకుని ఆయన ఏకైక కుమార్తె, ఇంకెవ్వరు పిల్లలు అంటే ఎంత గారాభంగా పెంచారో, ఏకైక కుమార్తె తంబురలు పట్టుకొని వాళ్ళ నాన్నగారికి స్వాగతం పలుకుతానికి ఎదురొస్తాం. పాపం ఆ బిడ్డ తెలియదు ఆయన అది మొక్కుకొని వచ్చాడు. ఒక్కసారిగా తన ఇంట్లో నుండి ఏదొస్తుందా దాన్ని దేవునికి ఇచ్చేద్దామని ఎంతో మరి ఉత్సాహంతో వచ్చిన తండ్రికి గుండె బద్దలైపోయింది. ఎదురుగా తన ఏకైక కుమార్తె వచ్చింది ముద్దుగా. డాడీ, డాడీ, కంగ్రాచులేషన్స్ డాడీ, యువర్ వెరీ గ్రేట్ డాడీ అని ఆ పిల్ల నవ్వుతూ మాట్లాడుతుంటే ఈ తండ్రి హృదయం ఎంత బద్దలైపోయిందో. ఒక పక్క దేవునికి మొక్కుబడి ఇచ్చాడు, మాట ఇచ్చాడు, ఇంకో పక్క ఒక్కగానొక్క కూతురు ఎదురొచ్చింది. బిడ్డలారా, ఆ తండ్రి పడే ఆ యాతన ఎంత ఘోరంగా ఉంటుందో మీరు చూడండి. నలిగిపోవటం అనే పదానికి ఎంత విలువైన మరి ఆ భావం ఇక్కడ కనబడుతుందో చూడండి. అయినప్పటికీ యెఫ్తాలో ఉన్నటువంటి ఒక గొప్ప దైవ లక్షణం ఏంటంటే, ఏకైక కుమార్తె డాడీ డాడీ అంటే వచ్చేటువంటి ఆ బిడ్డని మరి చేతులారా దేవునికి ఇచ్చిన మాట చొప్పున దేవునికే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆ తర్వాత చదవండి, 35వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఇప్పుడు మన టైం తక్కువ ఉంది, మీరు ఈ మెసేజ్ అయిన తర్వాత ఈ రెఫరెన్స్ మీరు స్టడీ చేయండి. అట్లాంటి గొప్ప నలుగుడు అయింది. మా బిడ్డ కూడా తెలిసిందమ్మా, నువ్వు వచ్చేవేమిట్రా, అయ్యో నేను దేవునికి ఇలా మొక్కుబడి చేసుకున్నాను రా చిన్న కన్నా, నిన్ను నేను ఎలా ఇవ్వాలరా అని మా తండ్రి ఎంత అల్లాడిపోయాడు. ఆ అమ్మాయి కూడా దైవికమైనటువంటి బిడ్డ. వీళ్ళిద్దరూ దేవుల్లో చాలా స్టాండర్డ్ ఉన్నవాళ్ళు.
గాడ్ నోస్. ఆ అమ్మాయి కూడా ఏముందో తెలుసా, అయ్యో నన్ను చంపేస్తావా, నన్ను అందుకే కన్నావా, అందుకే పెంచావా, ఇలాంటి విరుపు మాటలు మాట్లాడలా. అయ్యో అలాగే డాడీ మాటిచ్చావా, ఓకే యూ కెన్ ప్రొసీడ్, నీ మాట నువ్వు తీసుకోవద్దు, వెనక్కి తీయొద్దు, ఒక సహాయం చేయి డాడీ, వెంటనే నన్ను బలి వద్దు, నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వు, నేను ఇంత జీవితం జీవించాను కదా, నేను కాస్త ప్రలాపించి కాస్త నేను మరి మెంటల్గా సిద్ధపడి వస్తాను, నన్ను సంతోషంగా బలిమ్మంటే 2 నెలలు ఈ అబ్బాయి కొండపైక చాలా చెలికత్తెలతో వెళ్ళి అక్కడ ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రభా మా నాన్నగారు ఇచ్చిన మాట చెప్పు, నన్ను నేను బలిగా అర్పించుకుంటున్నానని చెప్పి ఆమె మాట ఇచ్చి 2 నెలల తర్వాత వస్తే అక్కడ చిన్న మాట ఉంటుంది, ఆమె తిరిగి రాగా ఆయన తాను అనుకున్నట్టు చేసేశాడు అని. చిన్న మాటే ఎంత ఘోరం, ఎంత వేదన, ఎంత నలిగిపోయాడు. ఎదిగిన ఆడపిల్లలు ఒక్కొక్కసారి పొరపాటు చేసి తల్లిదండ్రులకి ఎదురుగా తిరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు పడే నలుగుడు మాటల్లో చెప్పలేదు. ఆడపిల్లల్ని తండ్రి గుండె మీద పెట్టి పెంచుతాడు, ఎందుకంటే ఆడపిల్ల కదా. మరి ఆ అమ్మాయికి ఏమాత్రం కష్టం రాకుండా వాళ్ళ నాన్నగారు ప్రాణమంతా పెట్టి పెంచుతాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఆడపిల్లలు అనేకమైనటువంటి మోసాల్లో చిక్కుబడి ట్రాప్లో పడిపోయి ప్రాణం పెట్టి పెంచిన తండ్రిని గుండె బద్దలు కొడతా ఉంటారు. ఏం చేస్తాడు పాపం ఆ తండ్రి? ఒక పక్క సొంత కుమార్తె, ఇంకో పక్క ఎవరినో ఈ దారిపోయే దానిని నేను అన్నీ చేసుకుంటానని వెళ్ళిపోతే అవమాన భారంలో ఆ అమ్మాయిని తోసేయలేక దగ్గర తీసుకోలేక తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. ఇలాంటివి మన ఇళ్లలో జరగకూడదు. మనకి అన్యుల్లో మనం చూసాక కొన్నాళ్ళ క్రితం ఈ ప్రణయ్ అనే ఒక కుర్రాడు, ఆయన భార్య పేరు ఏదో మర్చిపోయాను నేను, అమ్మాయి ఇప్పుడు ఉంది. మరి అతన్ని చేసుకున్నందుకు వాళ్ళ నాన్న ఎంత నలిగిపోయాడు. ఈ అమ్మాయి మరి ఎంతో అల్లారుముద్దుగా పెరిగిందట పాపం. కానీ ఈ అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వీడియోలో నాన్న పంపించిందట. చూసారా ఆ అమ్మాయి ఎంత ఘోరమైన తప్పుదం చేసిందో. నలిగిపోయాడు ఆ మనిషి పాపం, నలిగిపోయాడు చాలా వేదనగా. ఆ కసిలో పిచ్చి అమ్మాయిని తీసేసుకున్నాడు. ఆ అబ్బాయిని చంపించేశాడు. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు పాపం ఆయనకి. ఆయన చూసారా ఆ నలిగి 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 చివరికి ఆ నిండు తండ్రి గుండె ఆగిపోయి చనిపోయాడండి. చాలా ఘోరం అది. ఇట్లాంటివి క్రైస్తవ కుటుంబాల్లో జరగకూడదు. పిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు ఉంటే నేను మరొకసారి చెప్తున్నాను, మీరు తల్లిదండ్రుల గుండెలను నలగొడుతున్నారేమో చూడండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మన గృహాల్లో జరగకుండా తల్లిదండ్రులమైనటువంటి మనం కూడా మన పిల్లలకి బాల్యం నుండి వారికి భయభక్తులు నేర్పుదము గాక. చూసారండి, ఒకవేళ ఇలాంటి స్థితిలో మీరు నలుగుతూ ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకంటే ముందు యేసు ప్రభు నలిపాడు. తప్పకుండా మీ నలుగురిలోంచి దేవుడు విడుదల చేస్తాడు. ఇంకా ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇంకొక పదం కూడా మనకు తెలుసు. 2వ సమూయేలు గ్రంథంలో దుష్కార్యం జరిగింది. చాలా గొప్ప ప్రేమ కలిగింది దావీదు. మరి ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి కుమారుడు అబ్షాలోము. అతను ఎంత ప్రేమ గలవాడంటే ఆయన చాలా పొడుగై పెద్దోడై ఇంత జుట్టు పెంచి రాజకీయాలు పెంచుకొని సైన్యాన్ని కూడా కట్టుకుని చివరికి వాళ్ళ నాన్నగారి మీదే గుర్రాలు వేసుకొని యుద్ధానికి కాలు దూకుతుంటే దావీదు తన సైన్యం అతని మీద యుద్ధం చేయడానికి రాజ్యం తరపున బయలుదేరుతుంటే ఇదిగో దావీదు అంటాడు, బాలు ఏం చేయొద్దు అంటున్నాడు. ఏమన్నాడు? అంత ఎత్తయ్యి, అంత మీసాలు వచ్చి గడ్డలు వచ్చి జుట్టు పెంచుకొని పైగా చెడ్డోడై రాజకీయం చేసి సైన్యాన్ని పోగేసి అంత లెవెల్ అయితే దావీదుకి అతను ఎలా కనపడుతున్నాడండి? బాలుడు. తిరిగి వచ్చాక కూడా అంటాడు బాలుడు క్షేమంగా ఉన్నాడా? అది బాలుడేంటి? తండ్రి కళ్ళకి పిల్లలు ఎప్పుడు బాలుడుగానే కనపడతారు. పిల్లలు ఎప్పుడు బాలుడే. ఒక్కొక్కసారి తండ్రి కంటే హైట్ అవుతాడు పిల్లడు, అది సంతోషపడతాడు తప్ప హైట్ అయ్యాడని చెప్పేసి నువ్వు ఎరా పోరా అండవు, చిన్నోడా అంటాడు. నేను కూడా మా పిల్లల్ని ఇప్పటికి చిన్నోడా, చింతల్లి, పూజి తల్లి. తండ్రిగా మగపిల్లలు కూడా ఆలోచించండి.
మీరు ఎంత ఎత్తు పెరిగినా, ఎంత శ్రమ, ఎంత ఓపిక వచ్చినా, మాకంటే మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా, ఎంత బలశాలులుగా మారినా, మీరు తల్లిదండ్రుల కంటికి చిన్న పిల్లల మాదిరే కనపడతారు. అక్కడ మీరు చదివితే నాకు భలే గుండె తరుక్కుపోయిందండి. దావీదు అంటాడు, బాలుడు క్షేమంగా ఉన్నాడా? ఆ పక్కన ఉన్నటువంటి ఆ సైన్యాధిపతికి పిచ్చెక్కింది. బాలుడేంటే ఈ కొడుకైతే రాజ్యాన్ని మొత్తాన్ని రాజకీయం చేసి లాగేసుకుంటున్నాడు, నిన్ను చంపడానికి వస్తుంటే అని చూసి నువ్వు బాలుడు అంటే ఏంటి? దావీదికి అబ్షాలోముకి మధ్యలో వచ్చినటువంటి ఆ వైరు వల్ల ఆ తండ్రి అయిన దావీదు ఎంత నలిగిపోయాడు, అతను ఎంత నలిగిపోయాడు. అతన్ని కదపటా కూడా సైనికులకి ధైర్యం చాలదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇలాంటి మగపిల్లలు ఉంటే దేవుడి ఈ ఉదయకాలం ఓసారి ఆలోచించేయండి. పొరపాటున కూడా నిన్ను కని పెంచి నీకు మంచి బుద్ధులు నేర్పి నీకు మంచి గుణగణాలను నీకు అబ్బేటట్టుగా నీకు ఊహ లేనప్పుడే నీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేసి నీ యొక్క జీవితం మచ్చపడకుండా, మాట పడకుండా, నలుగురిలో తల దించుకోకుండా తలెత్తేటట్టుగా నిన్ను ఈ స్థితిగా తీసుకొచ్చినటువంటి నిన్ను కన్న తల్లిని, నిన్ను కనిన తండ్రిని నలగొడుతున్నావేమో. ఓసారి వివాహం అయిన తర్వాత కూడా అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఓసారి అపార్థం చేసుకోలేక కూడా పిల్లలు కూడా నలిగిపోతారు. ఒక్కోసారి ఇటు భార్యకు చెప్పాలా, లేకపోతే ఇటు అమ్మకి చెప్పాలా, తల్లా పెళ్ళామా అని ఎప్పుడో ఒక కథ కూడా నేను విన్నాను. ఇది ఒక నలుగుడు. ఒక్కొక్కసారి ఆడపిల్లలు నలిగిపోతూ ఉంటారు. నేను ఒక మాట రాశా, అమ్మకి అత్తమ్మకి మధ్యలో నలిగిపోయే కోడళ్లకు వందనాలు. అమ్మలకు అత్తమ్మలకు మధ్యలో నలిగిపోయే కోడళ్ళు చాలా కుటుంబాల్లో ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. మరి ఒక్కోసారి అల్లుడికి మరి కూతురికి మధ్యలో మామూలుగా నలిగిపోతూ ఉంటాడు. ఇలా మరి దావీదు అబ్షాలోము తండ్రి కొడుకుల మధ్యలో అటు కొడుకుని పోగొట్టుకోలేక ఇటు రాజ్య నియమాన్ని వదిలిపెట్టలేక ఆ తండ్రి పడ్డ ఆ నలుగురు మామూలు నలుగురు కాదు. అందుకే ఈ శ్రమ దినాల్లో ఇది మరొక గొప్ప అనుభవం. మరి ఎంతమంది కుటుంబాలలో ఇలాంటి నలుగురు నలుగుతున్నారో మీరు చూడండి. వృద్ధాప్యంకి వచ్చిన తల్లిదండ్రులు అయితే మరి పిల్లలు ఒక్కొక్కసారి అర్థం చేసుకోకపోవటం వల్ల కూడా 70 ఏళ్ళు అయిన పిల్లలు తల్లిదండ్రులు నలిగిపోవటం మనం చూస్తాం. వాళ్ళకేవో చిన్నపిల్లల మాదిరిగా వాళ్ళ కోరికలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి పిల్లలకు కూడా అర్థం కావు. ఆ అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు గౌరవించరు. ఆ గౌరవం దొక్కక తల్లిదండ్రులు ఎంతో నలిగిపోతా ఉంటారు. ఎంతో నలిగిపోతారు, కనపడరు, పైకి చెప్పరు. కళ్ళు లోతుకి వెళ్ళిపోయి బొగ్గలు ఇదైపోయి మనసు నలిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సేవకుడిగా అనుభవపూర్వకంగా నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, నలగొద్దు. ఒకవేళ నలుగుతున్నా కూడా టెన్షన్ పెట్టుకోవద్దు, అనారోగ్యానికి గురి కావద్దు, నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే నీ కొరకు ఆయన నలిగిపోయాడు. కనుక నీ నలుగుడు కొంతసేపే ఉంటుంది. నేను ఇందా చెప్పాను, ఇశ్రాయేలీయులు కొంతసేపే నలిగారు, తర్వాత విడుదల పొందారు. నీకు కూడా అలాంటి విడుదల సమీపిస్తుంది. ఎందుకంటే ఇది కృపాకాలం, యేసుక్రీస్తు కాలం, ఆయన ప్రేమ కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ రామరాజ్యంలో ప్రేమరాజ్యం స్థాపించడానికి ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు మన సొంత రక్షకుడు. కనుక ఆయన నిన్ను నన్ను ఈ నలిగిపోతున్నటువంటి ఈ వేదనలో నుంచి విడుదల చేయడానికి ఆయన సిద్ధహస్తుడు. మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి, ఓపిక పట్టాలి, సారీ చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలి, సాగిపోవాలి. ఇది చాలా చాలా విలువైనటువంటి అంశం. భీష్మించు కూర్చోవద్దు, అలగొద్దు, ముఖం చాటేయొద్దు. ఇంకా నలిగిపోతుంటారు. ఆ నలిగిపోకుండా బయటపడాలంటే కాస్త ఒక మెట్టు దిగాల. తల్లిదండ్రులు కూడా మెట్టు దిగాల, పిల్లలైతే పూర్తిగా దిగాలి. ఎందుకంటే నిన్ను ఎత్తుకొని లాలించిన తల్లి కదా, తండ్రి కదా, నువ్వు దిగాల. ఆ ఈగో మానేయాల. తల్లిదండ్రులుగా మనం కూడా ఒకసారి ఆలోచించాల. బైబిల్లో మనకు ఒక హెచ్చరిక ఉంది, మర్చిపోయారా? ఏమన్నాడు తండ్రి పిల్లలకి దేవుడు? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు. దట్స్ అ వార్నింగ్. అంటే కోపం రేపడం కూడా మన పొరపాటే. కనుక పొరపాటులో ఒక్కొక్కసారి ఆవేశంలో మాట మీద మాట ఉండి పిల్లల కోపం రేపితే నువ్వు ఒక మెట్టు దిగితే తప్పులేదు.
నీ బిడ్డగా, ఎవరో ఇంటి ముందుకెళ్ళి నువ్వు దిగక్కర్లేదుగా. నీ కడుపులోంచి వచ్చిన బిడ్డ, నేను పెంచుకున్న నా బిడ్డ ముందు నాన్న ఏందిరా అలా అయిపోయిందిరా అని అనుకోవడం తప్పులేదు. అలాగే బిడ్డలారా, తండ్రి కూతుర్ల మధ్యలో, మరి తండ్రి కొడుకుల మధ్యలో, ఒక్కోసారి భార్య భర్తల మధ్యలో నలిగిపోవటం మనం చూస్తాం. భార్య ఒక్కొక్కసారి సరిగ్గా అర్థం చేసుకోకుండా మరి భర్త నల్లగొట్టేస్తాం. భర్త ఒక పక్కన ఉద్యోగం చేయాలా, లేదా వ్యాపారం, బయట రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా వస్తుంటారు. అంతెందుకండి, డ్రైవింగ్ చేస్తానని నేను అప్పుడప్పుడు డ్రైవింగ్ ఒక్కసారి వెళ్ళి డ్రైవ్ చేసుకొస్తే ఆ మనిషి మైండ్ ఎంత కచ్చా అయిపోద్దు. ఎందుకంటే ఎవరెటు వస్తారో తెలియదు, ఎవరు ఎటు వస్తారో తెలియదు, ఎటు నుంచి ఏది వస్తుందో తెలియదు. ఇప్పుడు ఒక్కోసారి నేను కారులో డ్రైవ్ చేస్తుంటా, తప్పు ఆ ముందు వచ్చినటువంటి ఆ టూ వీలర్ అయినా టూ వీలర్ ఆపి కిటికీ దించి నన్నే తిడుతున్నావు సార్. నేనేం తప్పు చేయలా. అతనే వెళ్ళేవాడు మరి నా పక్క దాకా వచ్చి సైడ్ దాకా వచ్చాడు. నేను బ్రేక్ వేసాను, అతను బ్రేక్ వేసాడు, ఆపి నన్ను తిడుతున్నాడు. అంటే ఏంటనమాట, తప్పదు డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇంటికి రాగానే ఆ తండ్రి లేదా ఆ యజమానుడు, ఆ భర్త ఏం కోరుకుంటాడు, అవన్నీ మర్చిపోవాలని కోరుకుంటాడు. కానీ ఒక్కోసారి ఇంట్లో ఉన్న భార్యకి అది అర్థం కాదు. ఎంత కష్టపడి వచ్చాడో అర్థం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జాబ్ చూడడానికి చాలా మరి హుందాతనంగా ఉంటుందేమో, కాస్త జీవితం కనబడతా ఉంటుందేమో, కానీ వాళ్ళు లోపల మరి నలిగిపోతున్నటువంటి ఆ విధానం మామూలు కాదు. మా అబ్బాయిని నేను చూస్తున్నాగా, ఇంకా మన ప్రియులు చాలా మంది ఉన్నారు కదా, మన పెద్దలు, మరి కిరణ్ గారు లాంటి వాళ్ళు, నీలాంబర్ రాజ్ గారు, ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నేను చూస్తా ఉన్నాను. పాపం వాళ్ళకి అసలు కొంచెం కూడా మరి వెసులుబాటు లేకుండా అంత మైండ్తో మరి రోజు నలిగిపోవాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో భార్య అర్థం చేసుకోవాలా, అలాంటి టైంలో ఇంట్లో పిల్లలు అర్థం చేసుకోవాలా, అరే మా డాడీ లేకపోతే నా భర్త ఎంతో నలిగిపోతూ వస్తున్నాడు, ఇంకా నేను నల్లగొట్టకూడదని అందరూ తెలివి మీరాలా, జ్ఞానవంతురాల్లాగా ప్రవర్తన చేయాలి. ఇంకా చాలా ఉందనుకోండి. నాకు ఈ సబ్జెక్ట్ నేను తయారు చేసుకున్నాను. ఎప్పుడైనా ఇంకా సమయం ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. చివరి మాట నేను చెప్తున్నాను. ఫిలిప్పీ పత్రికలో 1:21 అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఏమన్నా అంటే, నా మట్టు ఏదా చాలా ప్రెజెంట్ గా లైఫ్ సాగుతుందా, ఒకరోజు హ్యాపీ, ఒకరోజు ఇలాంటి అనవసరమైన నలుగుడులో మనం చిక్కుపడ్డామా, ఫుల్ హ్యాపీ. ఎందుకని ఆ రోజు ప్రజెంట్ గా ఉండటానికి ఏ దేవుడు కారకుడు అయ్యాడో, ఈవేళ నలిగిపోతుండడానికి కారణం కూడా దేవుడే అయ్యాడు. కనుక మీరు కంగారు పడద్దు. మనం అందరం కూడా ఈ నలగగొట్టుటకు ఆయన ఇష్టపడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఆయన నలగొట్టబడి మన యొక్క నలుగుడిలో నుంచి మనల్ని విడుదల చేస్తాడు. నమ్ముదాం. సాఫీగా సాగుతున్న వారులారా దేవునికి స్తోత్రం చెప్పండి. నలగగొట్టబడుతున్న వారులారా ఈ ప్రాతకాలం దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా కొరకు నలిగిపోయావా, నాకంటే ముందు నలిగిపోయావా, నాకంటే ముందు నలిగిపోయి నా నలగగొట్టబడే స్థితిలోంచి నన్ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నావా అని. ఎవరు ఏ రకంగా నలుగుతున్నా కూడా, మానసికంగా నలుగుతున్నారా, శారీరకంగా వ్యాధులను బట్టి నలుగుతున్నారా, అవమాన భారమా, లేదా అర్థం చేసుకోవడం లేదా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను కొన్నిట్లో నలుగుతున్నా, నువ్వు కొన్నిట్లో నలుగుతున్నావు. కంగారు పడొద్దు. తాత్కాలికం. ఒక్కటే గుర్తుపెట్టుకుందాం. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ మధ్యలో అంతసేపే ఉంటుంది. అది చీలింది, ఇది మునిగింది. గుర్తుపెట్టుకోండి, అది చీలింది, ఇది మునిగింది, బయటపడిపోయారు. ఈ శ్రమ దినాల సందర్భంగా అలాంటి శుభప్రదమైన నిరీక్షణ నలిగిపోతున్న వారమైన మనకు దేవుడు దయచే